ఈరోజు మనం డైలీ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా బేసిక్స్ కెన్ అంటే ఇందులో కెన్లో మనకు చాలా ఉన్నాయి. అందులో మనం ప్రజెంట్ ఎబిలిటీ అంటే ప్రస్తుత సామర్థ్యం గురించి నేర్చుకున్నాం. ఓకే, మనకు రిక్వెస్ట్లు కూడా ఉంటాయి, పర్మిషన్ ఉంటాయి, తర్వాత చూసుకున్నాం. ప్రజెంట్ ఎబిలిటీ అంటే ప్రస్తుత సామర్థ్యాలు అంటే మన దగ్గర ఉన్న సామర్థ్యాన్ని ప్రస్తుతం తెలియడానికి మనం కింద అనేది చేసుకోవాలి. ఇందులో మనం చేస్తూ సెక్షన్ ఐవి యూజ్ ఈ షీట్లో అనే మన వర్గం మనకు ఈ సబ్జెక్టులకు మనం కెన్నడ అని యూజ్ చేసుకోవాలి, ప్లస్ వర్బ్ అని యూజ్ చేసుకోవాలి. చేయగలను అనే సందర్భంలో మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఆర్ సబ్జెక్టులకు మనం కెన్ ప్లస్ V1 యూజ్ చేసుకోవాలి. ప్రస్తుత సామర్థ్యం అంటే చేయగలను. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ కెన్ ప్లే, నేను ఆడగలను. నేను తినగలను, ఐ కెన్ ఈట్. నేను రాయగలను, ఐ కెన్ రైట్. దుముకగలను, ఐ కెన్ జంప్. నేను ఈదగలను, ఐ కెన్ స్విమ్. ఓకే, నేను మాట్లాడను, ఐ కెన్ టాక్. నేను వెళ్ళగలను, ఐ కెన్ గో. రాగలను, ఐ కెన్ కమ్. ఈ విధంగా మనం ప్రస్తుత సామర్థ్యం అంటే మన దగ్గర ఉన్న కెపాసిటీని తెలియడానికి కెనడా దాన్ని చూసుకొని ఐ కెన్ ప్లే, నేను ఆడగలను. నేను ఆడగలనా అది మీకు తెలుసు. కెన్ ఐ ప్లే, ఇటు వస్తుంది ఇటు వస్తుంది, నేను ఆడగలను. ఐ కెనాట్ ప్లే, నేను ఆడలేను. ఓకే, ఈ విధంగా చూసుకోవచ్చు. అదేవిధంగా వి అనే ఒక మన హెల్పింగ్ కూడా చూసుకుంటే సబ్జెక్ట్ చూసుకుంటే వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ నేర్చుకోగలం. వీ కెన్ లెర్న్ తెలుగు, వీ కెన్ లెర్న్ హిందీ, వీ కెన్ లెర్న్ సంస్కృతం. ఓకే, లైక్ దట్ చెప్పుకోవచ్చు. మేము ఇంగ్లీష్ నేర్చుకోగలమా? కెన్ వి లెర్న్ ఇంగ్లీష్? మేము ఇంగ్లీష్ నేర్చుకోగలం. వీ కాంట్ లెర్న్ ఇంగ్లీష్. ఈ విధంగా చెప్పుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ నువ్వు చూసుకుందాం. యూ కెన్ రీడ్ ద బుక్స్ అంటే నువ్వు పుస్తకాలు చదవగలవు. యూ కెన్ రీడ్ ద బుక్స్. యూ కెన్ రీడ్ ద బుక్స్. నువ్వు పుస్తకాలు చదవగలవా? కెన్ యూ రీడ్ ద బుక్స్? నువ్వు పుస్తకాలు చదవలేవు. యూ కాంట్ రీడ్ ద బుక్స్ అని చెప్పుకోవచ్చు. బుక్స్ దే కెన్ స్విమ్, వాళ్ళు ఈదగలరు. వాళ్ళు ఈదగలరా? కెన్ దే స్విమ్? వాళ్ళు ఈదలేరు. దే కాంట్ స్విమ్. ఓకే, ఈ విధంగా చెప్పుకోవచ్చు. అతను ఏదైనా చేయగలడు. యూ కెన్ డూ ఎనీథింగ్. యూ కెన్ డూ ఎనీథింగ్. అతను ఏదైనా చేయగలడా? కెన్ హీ డూ ఎనీథింగ్? హీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. అతను ఏం చేయలేడు. ఆమె పని చేయగలదు. షీ కెన్ వర్క్. చేయగలదా? కెన్ షీ వర్క్? చేయలేదు. షీ కాంట్ వర్క్ చెప్పుకోవచ్చు. ఈ స్టూడెంట్ను ఈ సందర్భంలో కూడా చెప్పుకోవచ్చు. యూ కెన్ బీ స్టూడెంట్. ఈ స్టూడెంట్ కాగలను. యూ కెన్ బీ హ్యాపీ, నేను సంతోషం ఉండగలను. యూ కెన్ బీ హియర్ ఇన్ ద క్లాస్, నేను ఈ క్లాస్ ఉండగలను. యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మాట్లాడగలను. అంటే మన దగ్గర ఉన్న కెపాసిటీని యూజ్ చేస్తానికి మనం కెన్ దాన్ని యూజ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. నేను ఆడగలను, ఐ కెన్ ప్లే. నేను రాయగలను, ఐ కెన్ రైట్. దుముకగలను, ఐ కెన్ జంప్. నేను చూడగలను, ఐ కెన్ సీ. నేను చేయగలను, ఐ కెన్ డూ. నేను డ్రా చేయగలను, ఐ కెన్ డ్రా. ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి. వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్. తెలుగు నేర్చుకోవాలి. వీ కెన్ లెర్న్ తెలుగు. ఆ విధంగా నువ్వు పుస్తకం చదవలేవు. యూ కెన్ రీడ్ ద బుక్స్. నువ్వు పుస్తకం రాయగలవు. యూ కెన్ రైట్ ద బుక్. అని చెప్పుకోవచ్చు. నువ్వు ఈదగలవు. మేము ఈదగలం. వారు ఈదగలరు. దే కెన్ స్విమ్. వారు దుముకలు. దే కెన్ జంప్. రాయగలరు. దే కెన్ రైట్. ఈ విధంగా తెలుగులో ఇంగ్లీష్ చెప్పుకోవచ్చు. ఏదైనా చేయగలడు. యూ కెన్ డూ ఎనీథింగ్. ఆమె అయితే ఏదైనా చేయగలదు. షీ కెన్ డూ ఎనీథింగ్. వారు ఏదైనా చేయగలరు. దే కెన్ డూ ఎనీథింగ్. మేము ఏదైనా చేయగలం. వీ కెన్ డూ ఎనీథింగ్. నేను ఏదైనా చేయాలి. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఆమె ఏదైనా చేయగలదు. షీ కెన్ డూ ఎనీథింగ్. విధంగా చెప్పుకోవచ్చు. ఆమె పని చేయగలదు. షీ కెన్ వర్క్. అతడు పని చేయగలడు. ఈ కెన్ వర్క్. వారు పని చేయగలదు. దే కెన్ వర్క్. మేము పని చేయగలరు. వీ కెన్ వర్క్. విధంగా చెప్పుకోవచ్చు. ఈ స్టూడెంట్ ఐ కెన్ బి స్టూడెంట్ ఉండగలను. ఐ కెన్ బి హ్యాపీ, నేను హ్యాపీగా ఉండగలను. ఐ కెన్ బి హియర్ ఇన్ క్లాస్లో ఉండగలను. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. ఈ విధంగా మనం ప్రస్తుతం ఉన్న సామర్థ్యాలను విధంగా చెప్పవచ్చు. నేను డ్రైవ్ చేయగలను. ఐ కెన్ డ్రైవ్. ఓకే, ఈ విధంగా ఎన్నో చెప్పుకోవచ్చు మనం. తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్
తోటి ప్రస్తుతం దగ్గర కెపాసిటీ తెలియడానికి సామర్థ్యం తెలియడానికి నీ కళను మనం చేయడానికి ఈ విధంగా మనం కెనాదాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, రేపు ఇంకో వీడియో రేపు